హలో గైస్, వెల్కమ్ టు గల్లీ క్రికెట్ నెట్వర్క్. ఇప్పుడు మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ ప్రివ్యూ చూద్దాం. ఈ మ్యాచ్ వచ్చేసి ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జరగనుంది. ఇక్కడి పిచ్ వచ్చేసి ఫాస్ట్ బౌలర్లకి అనుకూలంగా ఉండి బౌలర్లకి మంచి స్వింగ్ అనేది లభిస్తుంది. సో ఏ టీం టాస్ గెలిచినా కూడా బౌలింగ్ ఎంచుకుంటారు. అలాగే బంతి పాతపడిన తర్వాత కూడా కొంచెం బౌలింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. బ్యాట్స్‌మెన్స్ నిలకడగా బ్యాటింగ్ చేస్తే పరుగులు రాబట్టొచ్చు. ఇక వెదర్ విషయానికొస్తే స్కైస్ అనేది క్లియర్‌గా ఉండి ఇక్కడ పూర్తి మ్యాచ్ అనేది జరుగుతుంది. ఇక ప్లేయింగ్ 11 చూద్దాం. ఎప్పటిలాగే ఇంగ్లాండ్ వారి ప్లేయింగ్ 11ను ప్రకటించింది. టీ20తో కంపేర్ చేసుకుంటే వారి టీమ్‌లో 2 చేంజెస్ ఉన్నాయి. జో రూట్ అండ్ బెన్ డకెట్ రిటర్న్ టు ద టీమ్. వారు ఫిలిప్ సాల్ట్ అండ్ టామ్ బాంటన్‌ని రీప్లేస్ చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే జాకబ్ బేతల్ ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ రానున్నాడు. లాస్ట్ ఇదే గ్రౌండ్‌లో జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఇక్కడ 400 పరుగులు చేసింది. సో చూడాలి ఇండియన్ బౌలర్లు ఇవాళ ఇంగ్లాండ్‌ని ఎలా కట్టడి చేస్తారో. ఇక ఇండియన్ ప్లేయింగ్ 11 విషయానికొస్తే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా సీనియర్ ప్లేయర్స్ అంతా బ్యాక్ వచ్చారు. శుభమ్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే మరో సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కూడా టీంలో ఉన్నాడు. బౌలింగ్ డిపార్ట్మెంట్‌లో కుల్దీప్ యాదవ్ కూడా అందుబాటులో ఉన్నాడు. సో చూడాలి ఇండియా ఈ మ్యాచ్‌లో అన్నా విజయం సాధించి టీ20ఐస్‌కి ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో చూడాలి. గైస్ మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.